ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఎండలు దంచుకొడుతున్నాయి. గత 10 రోజులుగా 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని సిద్ధవటం మండలంలో 23 ఏళ్ల యువకుడు, మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలంలో 83 ఏళ్ల వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందినట్లు జిల్లా వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు జిల్లాలో కొన్ని మండలాల్లో ఈరోజు రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కడపలో ఎండల తీవ్రత ఎలా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా గత 15 రోజుల నుండి అధిక ఉష్ణోగ్రత శాతం నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే గత వారం 10 రోజుల నుండి 46 నుంచి 47% అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రధానంగా కడప నగరంలో ఇప్పటికే 11 గంటలు 12 గంటల మధ్యలోనే 45 నుంచి 46% అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు ప్రధానంగా కడప నగరంలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. కడప జిల్లా వ్యాప్తంగా జనాలు అధిక సంఖ్యలో వస్తారు. అయితే ఇప్పటికే 11 గంటలు అవుతున్న సమయంలో కూడా ఈ రోడ్డు నిర్మానుషంగా మారిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మరోపక్క కడప విద్యుత్ శాఖ అధికారులు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే బాటసార్లు ఎవరైతే దాహానికి నడుచుకుంటూ వెళ్తుంటారో అలాంటి వ్యక్తులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేశారో ఆ నీటి సౌకర్యంలో దాదాపు ఈ ఎండకు తట్టుకోలేక ఈ చల్లని పానీయం తీసుకోవాలని చెప్పి వృద్ధులు కావచ్చు, అలాగే బాటసార్లు కావచ్చు వచ్చి నీళ్లు తాగుతున్న వైనం ఇక్కడ కనిపిస్తుంది. ఎండల అధిక ఉష్ణోగ్రత శాతం కడప జిల్లాలో వ్యాప్తిగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆ చలివేంద్రంలో దాదాపు ఒక రోజుకి 2000 నుంచి 3000 మందికి నీళ్లు. అయితే ఈ గతానికి ఇప్పటికి పోల్చుకుంటే ఎండల శాతం ఎలా ఉందో అక్కడ చలివేంద్రం నిర్వహిస్తున్న నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, గతంలోకి ఇప్పటికి ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంట? ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయండి. అప్పటికి ఈ సంవత్సరానికి 2024కు ఎక్కువ ఉండాలి, అగ్నిగోళంలో నడిచినట్టు ఉండాలి. అంటే గత సంవత్సరంలో పోలిస్తే 40 డిగ్రీలు 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల లోపే నమోదైంది. ఈసారి ఎంత నమోదైండొచ్చు అంటారు? ఈసారి 47 వరకు ఉండాలి. నాకు తెలిసి 47 వరకు ఉండాలి. ఇంకా ఏమన్నా పెరుగుతుందేమో చెప్పలేము. అంటే ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఉంటే మే నెలలో ఎలా ఉండబోతుంది? అంటే ఇంకా ఎక్కువే ఉంటది. వర్షాలు పడలేదు ప్రతి సంవత్సరము. నిన్న సంవత్సరం వర్షాలు కురసలేదు. అంత ముందు సంవత్సరంలో ఏప్రిల్ ఆఖరిలో 2 వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు అది కూడా లేదు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి దాదాపు 7-8 డిగ్రీలు ఎక్కువ శాతం నమోదు అధిక 7-8% అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తుంది. అయితే మరోపక్క ఇప్పుడు పాదచారులు ఇక్కడికి చలివేంద్రం దగ్గరకు వచ్చి చల్లని పానీయం తీసుకునేదానికి వచ్చారు. అయితే వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, గత సంవత్సరానికి పోలిస్తే ఈసారి ఎలా ఉన్నాయి ఎండలు? చాలా ఎక్కువ ఉన్నాయన్న. లాస్ట్ ఇయర్ మే కూడా రాలేదు, ఈ ఇయర్ మే కూడా రాలేదు. అప్పుడే 45, 46, 11 అయితే బయటికి రాలేకున్నారు. చాలా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి. ఏం పని చేస్తారన్న మీరు? బ్యాంక్ లో పని చేస్తారు. ఇప్పుడు మీరు తిరుగుతుంటారు కదా ఫీల్డ్ మీద, గత సంవత్సరానికి పోల్చుకుంటే నేను చెప్పేది లాస్ట్ ఇయర్ ఇంత అనిపించలేదు కానీ ఈ ఇయర్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అసలు మాలాంటి వాళ్ళకే తిరగలేము. ఇంకా చిన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు రాలేరు కదా, కాబట్టి చాలా ఎక్కువ ఉంది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం ఈ దాదాపు 7-8 డిగ్రీల శాతం అధిక ఉష్ణోగ్రత కడప జిల్లా వ్యాప్తిగా నమోదవుతుంది. అయితే కడప జిల్లాలో మరోవైపు ఉమ్మడి కడప జిల్లాలో సిద్ధవటం మండలంలో ఒక యువకుడు, 23 సంవత్సరాల యువకుడు గత కొద్ది రోజుల క్రితం వడదెబ్బతో మరణించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు మైదుకూరు నియోజకవర్గంలో దువ్వూరు మండలంలో ఒక వృద్ధురాలు, 83 సంవత్సరాలు కలిగిన వృద్ధురాలు వడదెబ్బకు మృతి చెందినట్లు వాతావరణ శాఖ అధికారులు, వైద్య శాఖ అధికారులు వెల్లడించిన వైనం కనిపిస్తుంది. ఏది ఏమైనా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం 2024 సంవత్సరంలో అధిక ఉష్ణోగ్రతలు కడప జిల్లా వ్యాప్తిగా నమోదవుతున్నట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు కొన్ని మండలాల్లో, ఉమ్మడి కడప జిల్లాలో కొన్ని మండలాల్లో మాత్రం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే మరోవైపు అన్నమయ్య జిల్లాకు వెళ్లి చూస్తే అన్నమయ్య జిల్లాలో రాజంపేట కావచ్చు, కోడూరు కావచ్చు, రాయచోటు కావచ్చు, కొన్ని నియోజకవర్గాలలో కొన్ని మండలాలలో 1-2 మండలాల్లో వడగాల్పుల శాతం ఎక్కువ శాతం వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈసారి మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కడప జిల్లా వ్యాప్తిగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఎండలు దంచుకొడుతుంటే మే నెలలో ఇలాంటి ఎండలు ఇంకా మరింత ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి బెంబేలెత్తుతున్న జనాలు. ఏది ఏమైనా కూడా గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాత్రం భారీ స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుస్తుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.
For more videos like this, subscribe Big TV channel.